ఇప్పుడు ఒక మూవీ చేస్తున్నా, ఆల్రెడీ క్లైమాక్స్ ఉంది, ఇంకా నెక్స్ట్ డే సెట్ అవ్వాలి. ఇప్పుడే వచ్చాను కదా బయట, మొబైల్ ఇప్పుడే దొరికింది నాకు. పునర్నవి గానీ విద్య గానీ ఒక మీరు 9 పాయింట్స్ దగ్గర అది కరెక్టేనా? ఆ డెసిషన్ అనేది డిసిషన్ వాళ్ళ ప్రకారం కరెక్టే, బట్ నాకు అది కొంచెం కరెక్ట్ అనుకోవట్లేదు ఆ టైం. ఎందుకంటే లైక్ ఒక్కసారి నేను వెళ్ళినప్పుడు ఒక రూల్స్ ఫాలో చేయలేదు, లైక్ వాటర్ టచ్ అవ్వలేదు, అది తెలియకుండా జరిగింది. బట్ అయినా కూడా నాది 10 ఉండేది, నీకు కన్నా 1 పాయింట్ ఎక్కువ ఉండేది. బట్ ఒకటి తీసి డైవ్ చేసి ఉంటే కూడా ఐ వాస్ ఫైన్ విత్ ఇట్. బట్ నిఖిల్కి ఇచ్చారు, ఫస్ట్ ఇచ్చారు. ఐ డోంట్ నో, మేబీ తగిలింది అని దీంట్లో ఇచ్చారు. సో ఆ టైంలో నాకు ఐ డోంట్ లైక్ దట్. బట్ తర్వాత నిఖిల్ గెలిచారు కదా, సో ఇట్ వాస్ ఫైన్ ఫర్. కొన్ని సీన్స్ లో నిఖిల్ కోసం నేను ఏమైనా చేస్తాను. అదేదో బిగ్ బాస్ హౌస్ లో ఉంటే బాగుండదు అంటున్నారు బ్రో చాలా మంది, తగ్గేదిలే అని. అన్ని విష్ణుప్రియనా చచ్చిపోతాడు. బెస్ట్ మెమరీ అంటే ఒక ఫన్నీ మెమరీ. ఒకసారి బ్రాస్లెట్ వచ్చింది, ఒకసారి మీకు గుర్తుందా? సో బ్రాస్లెట్ వచ్చింది, విష్ణుప్రియ వచ్చి నాకు బయట అది అని పొలిటీషియన్ లాగా చెప్పింది. అయినా నేను వెళ్ళా. ఆమె ఫేస్ తర్వాత కొంచెం ఏం చెప్తా దానికి, అది కొంచెం ఫన్నీగా అది శ్రీముఖి వచ్చి కొంచెం ఫ్రెండ్ శ్రీముఖి కొంచెం క్లాస్ తీసుకుంది, ఎందుకు వెనక్కి వెళ్తున్నాము వద్దు వద్దు అన్నప్పుడు. సో ఆమె వచ్చి కొంచెం ఆర్టిఫిషియల్ గా చెప్పింది ఆ టైంలో. నాకు తెలిసిన అంటే ఇక్కడ చెప్తున్నాను చెప్తుంది. సో దాన్ని కొంచెం పట్టిగా తీసుకున్నాను. లక్ష్మి గారు వచ్చారు అన్నా, లోపలికి వెళ్ళాక అక్క అప్పుడు కూడా అగస్త్య ఆయన అన్నా ఎప్పుడైనా బిగ్ బాస్ కెమెరాలో ఆఫ్ అవుతా అన్న నైట్ టైంలో? కెమెరా అసలు ఆఫ్ 24/7 ఇప్పుడు ఎవరన్నా ఎక్కువ బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అంటారు, స్క్రిప్టెడ్ ఏం లేదు అని 100% రియల్. అన్నా ఈసారి ఉల్టా పుల్టాలు కాకుండా లాస్ట్ టైం కంటే ఈసారి బాగా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అవుతుంది. అదేం చాలా మంది అంటే స్టార్టింగ్ ప్రోమో కానివని చూసాము. అంటే ఇప్పుడు ఈ బిగ్ బాస్ లో ఎవరు అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదని మాకు సాటిస్ఫాక్షన్ గా అనిపించలేదు. సో మీరు ఎలా ఫీల్ అవుతుంది? మీరు 100% జెన్యున్ గా మేము ఎంటర్టైన్మెంట్ ఇచ్చాం అనుకుంటున్నారా? ఎంటర్టైన్మెంట్ అంటే అది హగ్గులు అవి అవి కాకుండా వేరేలాగా నవ్వి చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ అనేది నా క్యారెక్టర్ కాదు. నాకు జోక్ చేయడానికి అలా ఇలా రాదు, కాబట్టి నోట్స్ చేస్తా ఫ్రెండ్ని, అది జోక్ గా వెళ్ళాలి తప్ప జోక్ అవినాష్ చేస్తారు కదా అలా నాకు రాదు చేయడానికి. నాకు ఎలా ఉండాలనిపించిందో, ఎలా బిహేవ్ చేయాలనిపించిందో, నా మనసాక్షికి ఏది కరెక్ట్ అనిపించిందో అది చెప్తా రియల్ గా. అది బయటకు ఎలా వెళ్తుందో నాకు అది అనవసరం. సో నేను రియల్ గా ఉన్నా, అది ఎంటర్టైన్మెంట్ గా వెళ్ళుంటే మంచిదే.
బయట ఎలా ఉంది నాకు క్లారిటీ లేదు, ఇంకా కరెక్ట్ గా నేను చూడలేదు. మీరు ఎన్ని వారాలు ఎందుకున్నారో కష్టం. నేను అనుకున్నా ఏదో లేనిపోని హాయ్ బాను చేయాలి. టికెట్ టు ఫినాలే లేకుండా అంటే ఎమోషనల్ అగ్రెస్ నేనా మంచి వాళ్ళకి ఎమోషన్, చెడ్డ వాళ్ళకి అగ్రెషన్. అన్న ఒక క్వశ్చన్ అన్న, టికెట్ టు ఫినాలే వాళ్ళని డైరెక్ట్ గా సేవ్ చేసేసారు కదా నామినేషన్స్ లో. అంటే లాస్ట్ టైం అవినాష్ చివరి వరకు వచ్చాడు, దాని వల్ల మీరు ఎలిమినేట్ అయ్యారు అనుకుంటున్నారా? అవును, ఆఫ్ కోర్స్. తెలీదు నాకు, ఓటింగ్ ప్రకారం తెలీదు. బట్ ఐ థాట్ అవినాష్ ఎలిమినేట్ అవ్వాలి, వీటిలో అవుతారు అనుకున్నా. అవినాష్ అనుకున్నా, బికాస్ లాస్ట్ టైం ఎలిమినేట్ అయ్యి సేవ్ అయ్యి ఇక్కడ షీల్డ్ వల్ల సేవ్ అయ్యారు కదా. సో మేబీ ఐ థాట్ అవినాష్ బిఫోర్ మీ. అన్న కెమెరా ఇటు ఉన్నానా? కెమెరా ఇటు సైడ్ ఉన్నా. యాక్చువల్లీ నా పరంగా నా సైడ్ నుంచి నాకు ఒక ఫ్రెండ్ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా కూడా నేను ఫ్రెండ్కే సపోర్ట్ చేస్తాను. అది ఎలాంటి పరిస్థితి ఉన్నా, బిగ్ బాస్ లో ఉన్నా, బయట ఉన్నా, నేను ఫ్రెండ్కే సపోర్ట్ చేస్తాను. అది బిగ్ బాస్ లాంగ్వేజ్ లో ఫ్రెండ్షిప్ అనేది గ్రూపిజం అని వస్తుంది. సో నాకు అది ప్యూర్ ఫ్రెండ్షిప్. నా ఫ్రెండ్కి నేను సపోర్ట్ చేస్తున్నా, అది గ్రూపిజం అని నేను చెప్తారు. ఐ డోంట్ కేర్. నిజంగా అర్థం కాదు. కెమెరా ఇటు సైడ్ ఉన్నా, కెమెరా ఇటు సైడ్ చూడండి. కెమెరా చూసి క్వశ్చన్ అట్టు వచ్చినా ఇటు ఆన్సర్ ఇటు చేయండి. మణికంఠది ఏమైందంటే, మణికంఠ చీమ అన్నాడు కదా, ఈ కన్నాడు కదా, బ్రో శోభా గారు తెలుగు బిగ్ బాస్ నుంచి కన్నడ బిగ్ బాస్ కూడా వెళ్ళారు. ఇప్పుడు మీరు కూడా వెళ్ళే ఛాన్స్ ఉందా? వస్తే వెళ్తారా? ఛాన్స్ వస్తే 100% వెళ్తా కన్నడకి. అన్న మీరు ఇన్ని వారాలు బిగ్ బాస్ నుంచి ఏం నేర్చుకున్నారు మీరు? బిగ్ బాస్ నుంచా? వాడు అనేది డిస్రెస్పెక్ట్ అని నేర్చుకున్నా. ఇంకా రా అనేది డిస్రెస్పెక్ట్ అని నేర్చుకున్నా. అంటే మీరు కావాలనే అన్నారు కొంతమంది అంటున్నారు, మీరేమంటారు? స్టార్టింగ్ లో అయితే నేను కావాలని చెప్పలేదు. నాకు యాక్చువల్ గా నాకు వాడు అనేది డిస్రెస్పెక్ట్ అని తెలియదు. వాడు అంటే నార్మల్ గా అవినాష్ తో కూడా నేను గౌతమ్ కూడా వాడు మాట్లాడతాను నార్మల్ గా. బట్ ఆ టైంలో హైలైట్ చేశారు దాన్ని, లైక్ అగ్రెషన్ అది అంటే డిస్రెస్పెక్ట్ అని వద్దు అన్నా సరే అన్నారు కదా మీరు చాలా సార్లు. తర్వాత వాళ్ళు చెప్పిన విధానం నాకు నచ్చట్లేదు ఆ టైంలో. సో ఆ టైంలో అగ్రెషన్ కొంచెం కోపంలో అట్లా ఏం చేస్తాం అలా చెప్తాను. మీకు నెగిటివ్ అయింది అనుకుంటున్నారు అది బయట? అయిపోయి నెగిటివ్ అంటే నన్ను సేవ్ చేసిన ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటే చెప్పొచ్చు. బికాస్ నాకు ఇంత ప్రేమ దొరుకుతుందంటే అది వాళ్ళు నన్ను సేవ్ చేసినందుకే నేను ఇక్కడ కూర్చున్నా. సో దమ్ము అనే వర్డ్ అక్కడ వచ్చింది కదా నా సైడ్. సో నాకు దమ్ము బిగ్ బాస్ ఇంట్లో దొరికింది నా ఫ్యాన్స్ వల్ల, నాకు ఓట్ చేసిన ఆడియన్స్ వల్ల. టన్నులు దమ్ము వాళ్ళు పంపిస్తున్నారు బయట నుంచి. సో నేను అక్కడ ఎమోషనల్ కొన్ని సీన్స్, ఎమోషనల్ అయిన పాయింట్స్ ఏమన్నా? ఎమోషనల్ రీసెంట్ గా మెగా చీఫ్ ఓడిపోయాను కదా, ఆ టైంలో చాలా ఎమోషనల్ అయినా. ఎందుకంటే అంతవరకు చీఫ్ చీఫ్ అయితే బాగుంటది అనుకున్నా. నాకెందుకు చీఫ్, నేనే బిగ్ బాస్ చీఫ్ అని ఉన్నా అక్కడ కూర్చొని. బట్ తర్వాత నా ఫ్రెండ్ వచ్చి, నా ఫ్యామిలీ వచ్చి చెప్పారు ఫ్యాన్స్ చీఫ్ అవ్వాలని కోరుకుంటున్నారు, వాళ్ళ కోసమైనా చీఫ్ అవ్వాలి అని చెప్పారు. సో అప్పుడు నేను గట్టిగా అనుకున్నా చీఫ్ అవ్వాలి, ఈ వీక్ ఎలాగైనా చీఫ్ అవ్వాలనుకున్నా. బాగా ఆడినా. బట్ లాస్ట్లో నేను బ్యాలెన్సింగ్ గేమ్లో లెఫ్ట్ లెగ్ పెట్టిన బ్యాలెన్స్ చేయడానికి, రైట్ లెగ్ పెట్టకుండా. సో నాకు అది స్ట్రాటజీ పరంగా రాంగ్ అనిపించింది ఆ టైంలో. దానికి డిసప్పాయింట్ అయినా. అండ్ నిఖిల్ వాళ్ళు సపోర్ట్ చేశారు నాకు ఆ టైంలో, చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు డిసప్పాయింట్ చేసిన, ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేసిన. సో నాకు ఆ టైంలో చాలా ఎమోషనల్ ఫీల్ అయింది. ఆ టైం ఫస్ట్ టైం నేను ఏడ్చాను అన్నమాట బిగ్ బాస్ ఇంట్లో. అది నాకు చాలా ఎమోషనల్ మూమెంట్ అంటే అది. చెప్పండి. మీరు ఏదైనా నామినేషన్ టైంలో ఏమైనా ఇష్యూ వచ్చినా, ఇక్కడ ఏమైనా ఇష్యూ వచ్చినా అక్కడితో సాల్వ్ అయిన తర్వాత మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ అక్కడ మీరు దాని గురించి మాట్లాడలేదు. అక్కడ మీరు సేవ్ అయ్యారు, ఎన్ని రోజులు మీరు ట్రావెల్ అయ్యారు. అగ్రెషన్ కొంచెం తగ్గించుంటే ఫైనల్ లాగే ఛాన్సెస్ ఉంటుందేమో అనిపించింది.
ఆ క్యారెక్టర్ నేను తగ్గించాను బయటకి వెళ్ళకపోయినా అంటే మీకు మైనస్ ఏమేమనంటే మీరు బిగ్ బాస్ ఆడినప్పుడు బిగ్ బాస్ హౌస్ లో వెళ్ళింది ఒక కాంపిటీటర్ అని మర్చిపోయి ఫ్రెండ్స్ కి వాల్యూ ఇచ్చారు. నువ్వు ఫ్రెండ్ కి గెలవాలంటే బయట నుంచి సపోర్ట్ చేయాలి కానీ ఒక కాంపిటీటర్ ఉన్నప్పుడు సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా. నేను ఫ్రెండ్కి సపోర్ట్ చేసిన బట్ నాతో ఉన్నప్పుడు నిఖిల్ నాతో ఆడినప్పుడు నేను నిఖిల్ సపోర్ట్ చేయాలి, నాకే సపోర్ట్ చేయాలి. మీరు గేమ్ చూస్తుంటారు, డిస్క్ గేమ్లో కూడా రీసెంట్లీ డిస్క్ గేమ్లో జరిగింది కదా, నాతో ఆడినప్పుడు నేను నాకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాను. నేను లేనంటే ఆ టైంలో నా ఫ్రెండ్కి గెలవాలని కోరుకుంటాను. అంటే విష్ణుప్రియ ఆటో గేమ్ లో అది అలా కనిపించలేదు మాకు, ఏదో సరదాగా అలా దిగేసింది, ఏదో యాక్టింగ్ చేస్తుంది కనిపించింది నాకైతే. అదే నేను కింద స్లోగా పెట్టాను కింద. అంటే అంత ప్రేమతో పెట్టారు తెలుసు నాకు. బ్రో వరస్ట్ సిచ్యువేషన్ ఫస్టా అదే గడ్డం తీయాలని ఒకసారి వచ్చింది కదా, అదే నాకు మోస్టాను సైక్ అయినా చూసి ఒకసారి, తర్వాత తీయనని చెప్పాలి ఆ టైం. గౌతమ్ తో గొడవ. హౌస్ లో కుకింగ్ బాగా ఎవరు చేశారు? కుకింగ్ హౌస్ లో తేజ అనుకుంటా, తేజ బాగా చేశారు కుకింగ్. అన్న మీ ఎలిమినేషన్ కరెక్ట్ అనుకోండి, ఫేర్ అనుకుంటున్నారా అన్ఫేర్ అనుకుంటున్నారా మీరు? ఎలిమినేషన్ వేరే బ్రో. అక్కడ ఏమంటే లైక్ నా ప్రకారంగా నాకు ముందు ఒక ఇద్దరు వెళ్ళాలి, బట్ వాళ్ళు నామినేషన్కి రాలేదు, ఎలాగో సేవ్ అయ్యారు. సో దాని వల్ల నేను బయటకు వచ్చాను. చాలా మంది బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అంటారు, సో మీరు వెళ్ళొచ్చారు, ఇప్పుడు మీరు ఏమంటారు? వాట్ విల్ యూ సే ఇన్ యువర్ వర్డ్స్? 100% రియల్. బిగ్ బాస్ లో స్క్రిప్టెడ్ అనేది ఎందుకు వస్తుంది నాకు అర్థం కాలేదు, బట్ అది 100% రియల్. అక్కడ టెలికాస్ట్ ఏమవుతుందో నాకు తెలీదు, బట్ అక్కడ జరిగేది అయితే 100%. మణికంఠ గేమ్ ఏమంటారు? మణికంఠ నాకు మణికంఠ చాలా ఫన్నీ పర్సన్ అనిపిస్తుంది. అంటే చాలా జోవియల్ పర్సన్, మంచిగా జోక్ చేస్తుంటారు. ఆ టైంలో నేను అర్థం చేసుకోలేదు స్టార్టింగ్ లో మణికంఠని, లైక్ ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు అర్థం కాలేదు ఆ టైంలో. బట్ తర్వాత మణికంఠ కూడా ఓకే, వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం ఉంటుందిలే అర్థమైంది. మణికంఠ యాక్చువల్లీ మంచి వైల్డ్ కార్డ్